అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సో మా మినిస్టర్ గారు చేతితో జరగాలని నాకు చాలా కోరిక. అంటే ఇది తెలంగాణ గవర్నమెంట్ మారిన తర్వాత ఫస్ట్ షోరూమ్ ఈరోజు మనం ఓపెన్ చేస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో 2 monthsలో ఇంకా 3 షోరూమ్లు ఓపెన్ చేస్తున్నాము. తర్వాత వచ్చేసి వరంగల్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మిర్యాలగూడ. సో 3 షోరూమ్లు వచ్చే 2 monthsలో ఓపెన్ చేస్తాము. సో తెలంగాణలో కూడా మేము ఎంప్లాయ్మెంట్ చాలా ఇవ్వాలని బాగా, అంటే మేము వచ్చేసి మాకు పెద్ద చదువు అవసరం ఉండదు. అంటే ఐటీ అంటే అందరికి చదువు కావాలి. చదువు లేని వాళ్ళకి ఎలా ఇది లలితా జ్యువెలరీ, చదువు లేదంటే లలితా జ్యువెలరీ. డబ్బులు ఉడకని రావు ఎలా చెప్తామో, చదువు లేదంటే లలితా జ్యువెలరీ వచ్చి జాబ్ చేసుకోండి. మాకు చదువు ముఖ్యం లేదు, ఎందుకంటే మాది మొత్తం కంప్యూటర్ అయింది. ఆ స్లిప్ ఇస్తే ఆ కస్టమర్కే తెలుస్తుంది ఎంత కట్టాలని చెప్పేసి. సో లెక్కలు వేసుకునేది, క్యాల్కులేటర్తో వేసుకునే అలాంటి సిస్టమ్ మన షాప్లో లేవు. ఇంకా మా అన్న మాట్లాడతారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు లలితా జ్యువెలరీస్ మా సోదరులు కిరణ్ గారు 55వ షోరూమ్ ప్రారంభోత్సవ సందర్భంలో నేను, మా మిత్రులు మాజీ శాసనసభ్యులు శ్రీశైలం గౌడ్ గారు, అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించిన మా మిత్రులందరితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మొదటగా లలితా జ్యువెలరీస్ సంబంధించిన అధినేత కిరణ్ గారికి ఈ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మన ఆర్థిక వ్యవస్థలో బంగారం, వెండి కానీ, అదేవిధంగా ఇంకా ముందుకు పోతే డైమండ్స్, జ్యువెలరీ పెద్ద ఎత్తున ప్రభావం చూపెడతా ఉంటాయి సమాజం. ఆ క్రమంలో కిరణ్ గారు చాలా కష్టపడి చిన్ననాటి నుంచి కూడా మెల్లగా ఎదుగుతూ అందరికీ అందుబాటులో బంగారం ఉండాలని ఆలోచన చేసినందుకు, ఒక ప్రయత్నం చేస్తున్నందుకు కూడా వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు సుచిత్ర సర్కిల్లో మరొక షోరూమ్ ను ఏర్పాటు చేయటం, ఈరోజు ప్రజల పక్షాన కూడా మేము వారిని కోరుతా ఉన్నాం. మెరుగైన రీతిలో నాణ్యమైన ఆభరణాలు, స్వర్ణకారులు కానీ ఇతరులు కానీ వారికి సంబంధించి 2వ తరం చదువుకున్నవారు, ఈ సాంకేతిక పరిజ్ఞానం పొందిన వారు రాబోయే కాలంలో కొత్త డిజైన్స్ కు సంబంధించి ఏ విధంగా వారు చదివిన చదువుకి, వారికి ఉన్న సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి తరతరాలుగా వృత్తిపరంగా నమ్ముకున్న వారి కుటుంబ సభ్యులకి విలువ ఆధారిత కార్యాచరణ చేపట్టే యోచనలో నేను కిరణ్ అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు నాణ్యమైన బంగారం అందించే విధంగా అన్ని ప్రయత్నాలు కూడా ఎల్లప్పుడూ కూడా జరుగుతూ ఉండాలి. తెలంగాణకు సంబంధించి మా ప్రభుత్వం తరఫున ఈరోజు వారిలాంటి అనేక మందిని కోరుతా ఉన్నాం. మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉంటుందో, ఈరోజు గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, జ్యువెలరీకి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ మీరు చేస్తా ఉన్న ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఈరోజు మా రాష్ట్రంలో తెలంగాణలోనే ఏర్పాటు చేయాలని నేను వారిని కోరుతా ఉన్నా. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతంలో కానీ, పట్టణ ప్రాంతంలో కానీ వందలాది సంవత్సరాలుగా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.